మనం ఏం చేసినా ఈ యూనివర్స్ కి గ్రాటిట్యూడ్ చూపించడం చాలా ఇంపార్టెంట్. వాలెట్ లో మనీ ఉండటం వల్ల కూడా లా ఆఫ్ అట్రాక్షన్ ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. మీ వైబ్రేషన్ ని రైజ్ చేయడానికి ఈ ఫోకస్ వీల్ అనేది చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మైండ్ఫుల్ బుక్స్. ముందుగా ఈ వీడియోని చాలా మంది రిక్వెస్ట్ చేశారు, సో అందుకే పార్ట్ 2 చేస్తున్నాను. కొంచెం లేట్ అయింది. ఇన్ కేస్ మీకు కూడా ఏదైనా బుక్ సమ్మరీస్ కావాలంటే కమెంట్ చేయండి. ఆ బుక్స్ చదివి వాటి వీడియోగా చేయడం కోసం కొంచెం టైం పడుతుంది. లేట్ అయినా ఆ వీడియోస్ ని పోస్ట్ చేస్తాను. ఇన్ కేస్ మీకు ఏదైనా సమ్మరీస్ కావాలంటే తప్పకుండా రిక్వెస్ట్ చేయండి. సో కొత్తగా చూసే వాళ్ళ కోసం ఈ బుక్ గురించి చిన్న ఇంట్రొడక్షన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ బుక్ వచ్చేసి లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనే దాని గురించి, బట్ ఈజీ వేలో ఎలా చేయాలి అంటే మెడిటేషన్, విజువలైజేషన్ ఇలాంటి వాటికి ఈ బిజీ డేస్ లో టైం స్పెండ్ చేయడం చాలా కష్టం. బట్ ఈ బిజీ డేస్ లో కూడా మన డైలీ లైఫ్ లో మన బిహేవియర్ లో చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటూ రైటర్ చెప్పిన కొన్ని ప్రాక్టికల్ ఎక్సర్సైజ్ ని ఫాలో అవ్వటం వల్ల లా ఆఫ్ అట్రాక్షన్ ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. అయితే పార్ట్ 1 లో కొన్ని ఎక్సర్సైజెస్ షేర్ చేశాను అండ్ ఇందులో కొన్ని ఎక్సర్సైజెస్ షేర్ చేస్తున్నాను. వీటిలో మీకేది బాగా కనెక్టెడ్ గా అనిపించిందో వాటిని మీ డైలీ లైఫ్ లో అలవాటు చేసుకొని లా ఆఫ్ అట్రాక్షన్ ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. అలాగే ఈ టాపిక్ అంటే లా ఆఫ్ అట్రాక్షన్ టాపిక్ అనేది మీకు ఇంట్రెస్ట్ అయితే, లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి, లా ఆఫ్ అట్రాక్షన్ ని ఇంప్లిమెంట్ చేసే ముందు మనం ఏం ఫాలో అవ్వాలి, ఇవన్నీ తెలియడం కోసం లా ఆఫ్ అట్రాక్షన్ అనే బుక్ సమ్మరీ నా ఛానల్లో ఉంది. అది కూడా తప్పకుండా చూడండి. అండ్ ఈ బుక్ డీటెయిల్స్ వచ్చేసి పార్ట్ 1 వీడియోలో ఉన్నాయి. లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. బుక్ సమ్మరీస్ అండ్ మైండ్ఫుల్ కాన్సెప్ట్స్ కోసం నా ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. సో లా ఆఫ్ అట్రాక్షన్ లో ఈ గ్రాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ యూనివర్స్ లో పవర్ఫుల్ వర్డ్స్ లో థ్యాంక్ యూ అనే వర్డ్ ఒకటి. ఈ యూనివర్స్ మీకు ఏమి ఇచ్చినా దానికి తిరిగి గ్రాటిట్యూడ్ చెప్పడం చాలా అవసరం. మామూలుగా యూనివర్స్ ని థ్యాంక్ చేయాలి అంటే లైఫ్ లో పెద్ద మార్పు వచ్చేటప్పుడు అనుకుంటాం, కానీ మన లైఫ్ లో ఉన్న కొన్ని పాజిటివ్స్ ని చూడం. కొన్ని అసలు నా లైఫ్ కి అవసరమా అనుకుంటాం, కానీ మీకు ఏ టైంలో ఏం అవసరమో ఈ యూనివర్స్ కి బాగా తెలుసు. సో మీ లైఫ్ లో ఉండే ప్రతి చిన్న పాజిటివ్ ని అబ్జర్వ్ చేయండి. ప్రతి రోజు జరిగే ప్రతి పాజిటివ్ విషయానికి థ్యాంక్ యూ చెప్పండి. ఇదే క్రిస్టల్స్ తో కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. అండ్ ఆ ఎక్సర్సైజ్ ఏంటో తెలియాలంటే పార్ట్ 1 వీడియో చూడండి. అయితే ఈ గ్రాటిట్యూడ్ ఎక్సర్సైజ్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. సింపుల్, జర్నల్ మెయింటైన్ చేయండి. ఒక డైరీలో రోజు మార్నింగ్ ముందు రోజు జరిగిన పాజిటివ్ విషయాలన్నీ రాయండి. మీరు గ్రాటిట్యూడ్ గా ఫీల్ అయిన విషయాల్ని 10 రాయండి. ఒక్కోసారి ఏం లేవనిపిస్తుంది. మేబీ మన మూడ్ బట్టి, సిచ్యువేషన్ వల్ల మనం సరిగ్గా చూడలేం. ఆ రోజులో చిన్న చిన్న పాజిటివ్స్ ఖచ్చితంగా ఉంటాయి. మీరు గ్రాటిట్యూడ్ గా ఫీల్ అవ్వే ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేయండి. స్టిల్ మీకు ఏం లేవు అనిపిస్తే మీరు కళ్ళతో చూసిన అందమైన విషయాలు, మీరు విన్న మంచి పాజిటివ్ వర్డ్స్, కోట్స్ ఆర్ సాంగ్స్ ఏదైనా అవ్వచ్చు. మీరు సెన్స్ చేసిన మంచి స్మెల్, మీ అమ్మ చేతి వంట రుచిని, మీ సెన్సెస్ అన్ని ప్రాపర్ గా పనిచేస్తున్నాయని గ్రాటిట్యూడ్ గా ఫీల్ అవ్వండి. మీరు తిన్న ఫుడ్ డైజెస్ట్ అవుతుంది అండ్ మీ బాడీలో ప్రాపర్ గా ప్యూరిఫై అవుతుంది. టాబ్లెట్ వేసుకోకుండా ఒక డే ని స్పెండ్ చేస్తున్నామన్నా, ప్రశాంతంగా నిద్రపోతున్నామన్నా, మనసుని కుంగదీసే ఆలోచనలు లేకుండా ఒక రోజంతా గడిపామన్నా అది గొప్ప విషయమే. ఇలా మీరు గ్రాటిట్యూడ్ గా ఫీల్ అయ్యే విషయాలు చాలా చాలా ఉంటాయి. కానీ మనం ఉన్న దానికన్నా లేని దాని గురించి చూసే అలవాటు మనందరికీ ఉంది. ఆ అలవాటుని మార్చాలంటే ఈ గ్రాటిట్యూడ్ ఎక్సర్సైజ్ ని తప్పకుండా ప్రాక్టీస్ చేయాలి. బీ థ్యాంక్ఫుల్ ఫర్ వాట్ యూ హ్యావ్, యూ విల్ ఎండ్ అప్ హ్యావింగ్ మోర్. ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ వాట్ యూ డోంట్ హ్యావ్, యూ విల్ నెవర్ ఎవర్ హ్యావ్ ఇనఫ్. రిచ్ ద కార్డ్స్ అండ్ క్యారీ ద క్యాష్. ఈ ఎక్సర్సైజ్ ఐదర్ మీకు బాగా నచ్చుతుంది లేదా దీన్ని మీరు ఖచ్చితంగా హేట్ చేస్తారో అని రైటర్ అంటుంది. నాకైతే ఈ ఎక్సర్సైజ్ ని ఎలా జడ్జ్ చేయాలో అర్థం కాలేదు. సో ఇది విన్నాక స్పెషల్ గా ఈ ఎక్సర్సైజ్ గురించి మీ ఒపీనియన్ ఏంటో తప్పకుండా కమెంట్ చేయండి. రైటర్ మనకు స్టోరీ చెప్తుంది. 2 పర్సన్స్ ఉంటారు. అందులో ఒక అతనికి యావరేజ్ శాలరీ, మ్యారీడ్ అండ్ ఈవెన్ కిడ్స్ కూడా ఉన్నారు. అయితే ఇతని దగ్గర మనీ ఎప్పుడు ఫ్లో అవుతూ ఉంటుంది. చిన్నింట్లో ఉన్నా సరే సేవింగ్స్ కూడా ఉంటాయి. అలాగే తన ఫ్రెండ్ మంచి జాబ్, శాలరీ అండ్ మ్యారీడ్, కానీ కిడ్స్ లేరు. బట్ ఈ పర్సన్ మాత్రం మనీ కోసం ఎప్పుడూ స్ట్రగుల్ అవుతూ ఉంటారు. దీనికి కారణం ఏంటి? వాళ్ళ వాలెట్స్. నిజమే, ఫస్ట్ పర్సన్ తన వాలెట్ లో ఎప్పుడు మనీతో నిండుంటుంది అండ్ కార్డ్స్ ని కూడా హార్డ్లీ తప్పదు అంటేనే యూజ్ చేస్తాడు. ఒక్కోసారి తనతో పాటు తన కార్డ్స్ ని కూడా బయటికి తీసుకువెళ్ళడు. బట్ సెకండ్ పర్సన్ వచ్చేసి తన వాలెట్ నిండా కార్డ్సే ఉంటాయి అండ్ ప్రతి చిన్న పేమెంట్ కూడా కార్డ్ తోనే చేస్తాడు. ఇక్కడ రైటర్ చెప్పేది ఏంటి అంటే కార్డ్స్ ని మనం ఫిజికల్ మనీగా ఫీల్ అవ్వలేం, కానీ లా ఆఫ్ అట్రాక్షన్ లో ఒక స్టేట్మెంట్ ఉంటుంది, లైక్ అట్రాక్ట్స్ లైక్.
సో ఖాళీగా ఉన్న వాలెట్ తో ఫిజికల్ మనీని ఫీల్ అవ్వకుండా ఈ యూనివర్స్ కి ఏం మెసేజ్ ఇస్తున్నామో ఒకసారి థింక్ చేయండి. సో వాలెట్ లో ఎక్కువ ఫిజికల్ మనీ ఉండటం వల్ల కూడా మనం మనీని అట్రాక్ట్ చేయొచ్చు. అయితే దీనికో ప్రాబ్లం ఉంది. మనీ ఉంటే లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై అవుతుందని శాలరీ మొత్తం వాలెట్ లో పెడితే ఆ రోజంతా భయంతో యూనివర్స్ మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం, ఎవరైనా నా వాలెట్ ని దొంగతనం చేయండి అని మీ వైబ్రేషన్స్ ద్వారా యూనివర్స్ కి మెసేజ్ సెండ్ చేస్తున్నాం. సో ఆ రోజు మీరు మీ వాలెట్ ని పోగొట్టుకున్నా ఆశ్చర్యపోవక్కర్లేదు. సో మీ ఇమాజినేషన్ పవర్ఫుల్ అయింది అయితే, మీకు అంత గొప్ప శక్తి ఉంది అంటే ఇలాంటి ప్రాబ్లం లేకుండా ఈ ఎక్సర్సైజ్ ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. అది ఎలా అంటే, మీకు మీరుగా ఒక ఫేక్ మనీని అంటే పేపర్స్ తో ఫేక్ మనీని క్రియేట్ చేసుకోవాలి. లేదా నార్మల్ గా కిడ్స్ ఆడుకునే మనీ లాంటివి ఉంటాయి కదా, వాటితో మీ వాలెట్ నిండా నింపేయాలి. అండ్ దీన్ని నిజమైన మనీలా ఫీల్ అవ్వాలి. ఇలా చేయటం వల్ల మీరు టెన్షన్ ఫ్రీగా మోర్ రియల్ మనీని అట్రాక్ట్ చేయొచ్చు. అయితే విన్నారుగా, ఈ ఎక్సర్సైజ్ విన్నాక మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి విజువలైజేషన్. దీని గురించి చెప్పక్కర్లేదు. లా ఆఫ్ అట్రాక్షన్ కి పర్ఫెక్ట్ అండ్ పవర్ఫుల్ టూల్. నిజానికి మీ లైఫ్ ఎలా కావాలి, మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు, ప్రతిదీ విజువలైజేషన్ ద్వారా సాధించే గొప్ప శక్తి దీనికి ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరు విజువలైజేషన్ ని పాజిటివ్ గా మార్చుకోవాలంటారు, కానీ విజువలైజేషన్ లో ఏం చేయకూడదు అనేది చెప్పరు. నిజానికి విజువలైజేషన్ కొత్త విషయం కానే కాదు, మనం ప్రతిరోజు ప్రతి క్షణం చేసే పనిది. కానీ ఇలాంటి పవర్ ఒకటి మనకుందని అండ్ దాన్ని నెగిటివ్ గానే యూజ్ చేస్తున్నామన్న విషయం కూడా మనం గమనించాం. ఫెయిల్ అయిపోతానేమో, నా జాబ్ పోతాదేమో, నాకు వీళ్ళు దూరం అయిపోతారేమో, ఇలాంటి రకరకాల ఆలోచనల ద్వారా మనం నెగిటివ్ ని మైండ్ లో విజువలైజ్ చేసుకుంటున్నాం అన్న కాన్షియస్ కూడా మనకు ఒక్కోసారి ఉండదు. దీన్నే మనం మార్చాలి. స్పోర్ట్స్, బిజినెస్ మ్యాన్, యాక్టర్స్, ఇలా ఎంతో మంది విజువలైజేషన్ ని యూజ్ చేసి సక్సెస్ అయిన వాళ్ళే. మీకు కావాల్సింది ఎండ్ వరకు ఇమాజిన్ చేసుకోవాలి. మీకు దీని మీద నమ్మకం కుదరాలంటే సింథియా స్టాఫర్డ్ గురించి తెలియాలి. తిను $112 మిలియన్ ని లాటరీలో విన్ అయింది. ఇది విన్న అందరూ తను చాలా లక్కీ అనుకున్నారు. కానీ దాని వెనుక తిను చేసిందేంటో మనం తెలుసుకోవాలి. సరిగ్గా 4 నెలల ముందు తనకి ఎంత అమౌంట్ కావాలో అనేది ఎగ్జాక్ట్ ఫిగర్ తన డైరీలో రాసుకుంది. ప్రతిరోజు ఆ అమౌంట్ ని ఇమాజిన్ చేసుకొని ఆ మనీ తనకి ఎలా వస్తుంది, వచ్చాక తను ఏం చేస్తుంది, ఎలా ఖర్చు పెడుతుంది, ప్రతిదీ ఎండ్ వరకు ఇమాజిన్ చేసుకుంది. బిలీవ్ ప్లస్ విజువలైజేషన్ ఈక్వల్ టు డ్రీమ్ కమ్ ట్రూ అని రైటర్ అంటుంది. అయితే ఈ ఎక్సర్సైజ్ ని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ మీకు ఏం కావాలి, ఏం సాధించాలనుకుంటున్నారు, లేదా తనలాగా ఇంత అమౌంట్ ని సంపాదించాలనుకున్నా ఓకే. సో ఫస్ట్ మీకు కావాల్సింది రాయండి. నెక్స్ట్ స్టెప్ లో వచ్చేసి కంఫర్ట్ గా ఒక ప్లేస్ లో కూర్చొని పీస్ఫుల్ మ్యూజిక్ ఉంటే ఇంకా బెటర్ గా ఉంటుందని మీకు అనిపిస్తే అలా కూడా చేయొచ్చు. అండ్ ఖచ్చితంగా మీ మొబైల్స్ అన్ని ఆఫ్ చేసి మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయని ప్లేస్ లో అలాంటి టైంలో చేయడం మంచిది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీ నోస్ తో ఎయిర్ ని ఇన్హేల్ చేసి మౌత్ తో ఎక్సైల్ చేయండి. డీప్ గా బ్రీత్ తీసుకోండి. ఇలా చేస్తున్న ప్రతిసారి మీ బాడీ మొత్తం రిలాక్స్ అవుతున్న ప్రతి పార్ట్ ని అబ్జర్వ్ చేయండి, లేదా ఐ యామ్ రిలాక్స్డ్ అని మీకు మీరు చెప్పుకోండి. నెక్స్ట్ ఇది అసలైన స్టెప్. ఇక్కడ చాలా మంది ఫెయిల్ అవుతారు, కానీ ఇప్పుడు చెప్పినట్టు చేస్తే ఈసారి ఫెయిల్ అవ్వరు. మీకు కావాల్సిన అమౌంట్ ని ఇమాజిన్ చేసుకోండి అండ్ గుర్తుపెట్టుకోండి, ఆ అమౌంట్ మీకు వస్తుందంటే మీరు కూడా నమ్మేలా ఉండాలి. అలాంటి అమౌంట్ ని ఇమాజిన్ చేసుకోండి. ఆ పేపర్ ని టచ్ చేసి ఆ మనీని ఫీల్ అవ్వండి. కౌంట్ చేస్తే వచ్చే పేపర్ సౌండ్ ని, మీ హ్యాండ్ ఫుల్ గా ఉన్న మనీని, అది చూస్తున్న మీలో ఉన్న హ్యాపీనెస్ ని, ఆ మనీతో ఏం చేస్తారు, ఏం కొంటారు, మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారా, ప్రతిదీ ఇమాజిన్ చేసుకోవాలి. లాస్ట్ లో మీకు ఇంత అమౌంట్ ఇచ్చినందుకు యూనివర్స్ కి థ్యాంక్ యూ చెప్పండి. అండ్ ఖచ్చితంగా మీరు ఎంత అమౌంట్ ఇమాజిన్ చేసుకున్నారో ఆ అమౌంట్ అంతా మీదే అని బిలీవ్ చేయండి. ఈ లాస్ట్ స్టెప్ ని 5 మినిట్స్ రిపీటెడ్ గా విజువలైజ్ చేసుకోండి. లాస్ట్ లో థ్యాంక్ యూ అని చెప్పి ఫైనల్ గా ఈ మెడిటేషన్ ని ఎండ్ చేయండి. ఎండ్ చేసిన తర్వాత స్లోగా మీ ఐస్ ని ఓపెన్ చేయండి. మీరు అనుకున్న అమౌంట్ మీ లైఫ్ లోకి వచ్చేంత వరకు హోప్ ని వదలకుండా ప్రతిరోజు పాజిటివ్ మైండ్ తో ఈ మెడిటేషన్ ని రిపీట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫోకస్ వీల్. ఈ ఫోకస్ వీల్ దేనికి ఉపయోగపడుతుందంటే మీలో ఉన్న నెగిటివ్ ని పాజిటివ్ కి షిఫ్ట్ చేయడానికి, అంటే మీ వైబ్రేషన్ ని రైజ్ చేయడానికి ఈ ఫోకస్ వీల్ అనేది చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. అయితే ఈ ఫోకస్ వీల్ దేనికైనా యూజ్ చేయొచ్చు. మీ రిలేషన్ కోసం, మనీ కోసం, మీరు సక్సెస్ అవ్వడం కోసం, దేనికోసమైనా యూజ్ చేయొచ్చు. మీరు గూగుల్లో ఒకసారి ఫోకస్ వీల్ అని చెక్ చేసిన శాంపుల్ గా కొన్ని ఫోకస్ వీల్స్ కనిపిస్తాయి. లేదు అని అంటే ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఫస్ట్ మీ ప్రాబ్లం ఏంటనేది సెంటర్ లో
రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ రిలేషన్ మీద ఈ ఫోకస్ వీల్ ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు. సో మీకు మీ పార్ట్నర్ కి ఉన్న నెగిటివ్ థింగ్ ఏంటి, ఆ ప్రాబ్లం ఏంటో ఇక్కడ రాయండి. దాని చుట్టూ ఈ బ్లాక్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ బ్లాక్స్ లో మీ ఇద్దరి మధ్య ఉండే పాజిటివ్స్ ని రాయండి. ఇలా చేయటం వల్ల మీ వైబ్రేషన్ మొత్తాన్ని మీ రిలేషన్ లో పాజిటివ్ రిలేషన్ కి షిఫ్ట్ చేస్తున్నట్టు. అలాగే మీరు మనీ గురించి చేస్తున్నట్టయితే మనీ గురించి ఎలా నెగిటివ్ గా థింక్ చేస్తున్నారు అనేది సెంటర్ లో రాయండి. అండ్ మనీ సంపాదించడం కోసం మీకు ఎన్ని పాజిటివ్ వేస్ ఉన్నాయో ఆ పాజిటివ్ వేస్ అన్ని దాని చుట్టూ రాయడం వల్ల మీ వైబ్రేషన్ పాజిటివ్ కి షిఫ్ట్ అయ్యి మీరు మనీ సంపాదించగలరు అన్న కాన్ఫిడెన్స్ మీలో మొదలవుతుంది. సో చూసారు కదా, ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.